అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. గృహహింసకు వ్యతిరేకంగా కోడలి పోరాటం, అత్తగారి ఇంటి ముందు బాధితురాలి నిరసన దీక్ష. పెనుకొండలోని బ్రాహ్మిన్ స్ట్రీట్లో ఒక వివాహిత తన హక్కుల కోసం, కొడుకు చదువు కోసం అత్తగారి ఇంటి ముందే నిరసన దీక్షకు దిగింది. గత 8 రోజులుగా అన్నపానీయాలు మానేసి ఆమె చేస్తున్న ఈ పోరాటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగింది, ఆ బాధితురాలు చెప్తున్న విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. బాధితురాలు అశ్విని తెలిపిన వివరాల ప్రకారం అనంతపురానికి చెందిన అశ్వినికి 2006లో పెనుకొండకు చెందిన చిదంబర్నాథ్తో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుండి అదనపు కట్నం కోసం భర్త, మామ హెరాస్ చేస్తూ వేధించేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మనస్పర్ధలు, గొడవల కారణంగా 2021లో ఆమె తన కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. ఆ సమయంలో కొడుకు తీవ్ర అనారోగ్యానికి గురై కరోనా బారిన పడ్డాడు. బాబు ఊపిరితిత్తులు 80% దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పినా అత్తగారింటి వైపు నుండి ఎవరూ పట్టించుకోలేదని అశ్విని కన్నీరు పెట్టుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భర్త తరపు వారు కోర్టులో విడాకుల కోసం తప్పుడు కేసు పెట్టగా ఇటీవల ఆ కేసు డిస్మిస్ అయింది. కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆదేశించినా ఇప్పటి వరకు దాదాపు 6 లక్షల నుండి 7 లక్షల రూపాయల వరకు బాకీని వారు చెల్లించలేదు. సరే కదా, కొడుకు చదువుకునే కాలేజీకి ఫోన్ చేసి తనపై అసత్య ప్రచారాలు చేశారని ఆమె ఆరోపిస్తోంది. గత 8 రోజులుగా అశ్విని తన కొడుకుతో కలిసి అత్తగారింటి ముందు నిరాహార దీక్ష చేస్తుండటంతో స్థానికులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అశ్విని దీక్ష కూర్చోగానే అత్తగారింటి వారు తలుపులకు తాళాలు వేసి ఎటో వెళ్ళిపోయారని స్థానికులు చెప్తున్నారు. 4వ రోజు అశ్విని ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు సెలైన్ కూడా ఎక్కించాల్సి వచ్చిందని వారు తెలిపారు. భర్త, మామ వేధింపులపై ఇప్పటికే పెనుకొండ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు బాధితురాలు చెప్తోంది. ఒక పక్క ఆరోగ్యం క్షీణిస్తున్నా కొడుకు చదువు, తన భవిష్యత్తు కోసం ఒక తల్లి చేస్తున్న ఈ పోరాటానికి అధికారులు, పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. నా పేరు అశ్విని అండి. నాది అనంతపురము. 2006లో నాకు చిదంబర్నాథ్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇది మా అత్తగారిల్లు. 2006 నుంచి అధిక కట్నం కోసం వేధించేవాళ్ళు, మా మామ హరాస్మెంట్ చేసేవాళ్ళు. కొన్ని గొడవల వల్ల 21వ సంవత్సరంలో నేను మా బాబు అనంతపూర్కి మా పుట్టినింటికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు కూడా కొన్ని రోజులు వెళ్ళేసి వస్తామనే చెప్పాము. వెళ్ళేటప్పుడు కొంచెం బంగారు తీసుకెళ్ళాను, మీతో బంగారు అంతా ఇక్కడే పెట్టేసి వెళ్ళాను. బాబుకి వెళ్తూనే కొంచెం హెల్త్ బాగాలేక నేను మళ్ళీ ఇక్కడికి రాలేకపోయాను. వాడికి వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే కూడా వాళ్ళు అసలు చూడకోకుండా పట్టించుకోకుండా ఉన్నారు. వేరే వాళ్ళు కాల్ చేసి బాబుని బెంగళూరు పిలిచిపోమన్నారు. డౌట్ చెప్పినారు. 80% లంగ్ డ్యామేజ్ అయిందంటే. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అన్నారు. అదే సిచ్యువేషన్లో వాళ్ళు కోర్టుకు డైవర్స్ కేసుకి వేశారు. రీసెంట్గా అది డిస్మిస్ అయింది. వాళ్ళంతా తప్పుడు కేసు పెట్టారు. 2019లో వెళ్ళిపోయానని చెప్పి పెట్టారు. 2021లో మాకు కోవిడ్ వచ్చింది, నాకు బాబుకి. ఆ రిపోర్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టానండి. కోర్టులో సబ్మిట్ చేసినందుకు డిస్మిస్ చేశారు. మెయింటెనెన్స్ కేసు అలాట్ అయింది, కానీ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇప్పటికి దాదాపు 6 lakhs to 7 lakhs అది ఇది అని చెప్పి వాళ్ళమ్మ ఎవరితోనో వెళ్ళిపోయిందని బాబు కాలేజీకి కూడా ఫోన్ చేసి చెప్పారు. వాడు చాలా సఫర్ అయ్యాడు. ఇవన్నీ జరిగినందువల్ల మళ్ళీ పోలీస్ స్టేషన్స్లో అన్నిటి దగ్గర పోయినా కూడా వాళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడి చంపుతామని ఇలా బెదిరించి హరాస్ చేసినందుకు మార్చ్లో కూడా నేను సూసైడ్ చేసుకున్నానండి. 25 స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని సూసైడ్ చేసుకుంటే కూడా నాటకం అది ఇది అని మాట్లాడారు. అట్లీస్ట్ ఇప్పుడు నా గోల్ నాకు ఇవ్వండి, బాబు ఇంటర్ అయిపోయింది, వాడిని చదువు కోసం ఇవ్వండి అంటే కూడా ఇవ్వడం లేదు. 2 రోజులు ఫస్ట్ వచ్చిన రోజు నుంచి బయటకు శనివారం నుంచి ఇట్లే ఉన్నాను ఉపవాసంతో. వాళ్ళల్లో ఏ చలనం లేదు. 2 రోజులు ఉన్నారన్న. 3వ రోజు మీడియా వాళ్ళంతా, 2వ రోజు 3వ రోజు మీడియా వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ పాప వర్షన్ ఆ పాప చెప్తాంది, మీరు చెప్పండి ఏమి అని చెప్తే ఉన్నట్టుండి మా మామగారికి షుగర్ లో అయిపోయిందని చెప్పి
అంబులెన్స్లో పిలుచుకుపోయి అనంతపురం హాస్పిటల్లో జాయిన్ చేశారన్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు. నేను ఇక్కడ ఉన్నాను. 4 రోజులైంది, ఇప్పటికి వాళ్ళు ఏం రాలేదు, రెస్పాండ్ అవ్వలేదు. నా గోల్డ్ 28 తులాలు ఉందన్న. ఆ గోల్డ్ ఇచ్చి వేరే క్యాష్ 7 lakhs ఉంది, కట్నం బాపత్తుది వేరే తీసుకోండిది, అవన్నీ 7 lakhs ఉంది. అదన్నా ఇస్తే అట్లీస్ట్ నా కొడుకుని చదివించుకుంటుంది అని నేను అడుగుతున్నాను. అన్న ఇది సివిల్ మ్యాటరు, ఫ్యామిలీ ఇష్యూస్. వాళ్ళు వచ్చి రోజు మాట్లాడుతున్నారు, వెళ్ళిపోమన్నారు, సేఫ్టీ ఉండదని వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ వెళ్తే నేను నా బాబుని చదివించుకోలేను సార్, నాకు రైట్స్ ఉన్నాయి, నేను ఇక్కడే ఉంటాను, నాకు సేఫ్టీగా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లం అయితే లేదు అని చెప్పాను. అందుకు ఇక్కడే ఉన్నానన్న. ఇంకా నేను అప్పటి వరకు ఒక్క కేసు వేసింది, ఒక మెయింటెనెన్స్ కేసు తప్ప. అప్పటి నుంచి 498 వేసిన. మా మామ హెరాస్ చేసిన కేసు వేసినాను. అప్పటి వరకు నేను ఏది బయట ఏ కేసు వేయలేదన్నా, ఎవరికి చెప్పుకోక గుట్టుగానే ఉన్నాను. మా బాబుని అట్లా స్కూల్లో ఇది చేసినాక, నన్ను బెదిరించినాక ఇంకా నాకు జరిగినవన్నీ నేను బయట పెట్టాలని చెప్పి నాకు ఈ డౌరీ హెరాస్మెంట్ జరిగిండేది కేసు వేసాను. మా మామ సెక్షువల్ హెరాస్మెంట్ చేసింది, కేసు పెట్టాను. పెనుగొండ పోలీస్ స్టేషన్లోనే అది ఫైల్ అయింది, FIR అన్న. ఇప్పుడు 1.5 month అయింది. యాక్చువల్గా అయితే ఏప్రిల్లో అయింది. అనంతపూర్ పోలీస్ స్టేషన్లో 0 FIR అయ్యి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ ఈ 5 నెంబరింగ్ అయ్యి కూడా 1 month అయింది. మందిరం వీధిలో రఘునాథ్ గుప్తా అనే పోస్టల్ ఏజెంట్ గారు ఉన్నారు. 6 రోజుల క్రితం రఘునాథ్ గుప్తా వారి కోడలు మరియు మనవడు ఇద్దరు వచ్చి వారి ఇంటి విషయంలో ఏదో ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అడిగాక వాళ్ళంతా బీగాలు వేసుకుని వెళ్ళిపోయినారు. ఆ టైంలో అమ్మాయి ఆయన మనవడు ఇద్దరు కలిసి ఇక్కడే వాళ్ళు వండుకొని అదంతా సాధించుకునేంత పోయేంత వరకు ఒక ధర్నా టైప్లో అనుకోండి, ఇంకో దీనికొని ఆమె ఇక్కడే నిరాహార దీక్షగా ఆమె చేస్తూ ఉంది. మేము కూడా 2 రోజులైన తర్వాత కూడా మొదటి రోజే రఘునాథ్ గుప్తా గారికి ఇంటిమేట్ చేసినాము. అయ్యా, ఇది బ్రాహ్మిన్ స్ట్రీటు, ఇట్లాంటివన్నీ జరగకూడదు, మీరు ఇనిషియేటివ్గా స్టెప్ తీసుకోవాలంటే ఇదే SI గారు పిలుస్తున్నారనే రకంగా ఆయన వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఈ అమ్మాయి ఇక్కడ ఉండడము, వాళ్ళు బీగాలు వేసుకుని పోవడము, రెస్పాండ్ కాకోకుండా ఇంతవరకు జరుగుతూ ఉంది. మరి తర్వాత నేను ఒక 4th day చూసినప్పుడు ఈ అమ్మాయికి సెలన్ ఎక్కియడం జరిగింది. ఆ రోజు కూడా రఘునాథ్ గుప్తా రెండవ అబ్బాయి భారత అని నేను చెప్పడం జరిగింది, ఇంటిమేట్ చేసిన. మా ఇంతవరకు ఏమంటే ఒక హ్యూమన్ బీయింగ్గా ఆమెకు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంటిమేట్ చేసాం. వాళ్ళ ఇంటికి కావాలి, వాళ్ళు జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో వాళ్ళ వ్యవహారాలు ఎంతవరకు ఉంది, ఎవరిది కరెక్ట్ కాదు అనే దాంట్లో ఏ విషయంలో మేము ఇంటర్ఫీర్ కాకుండా. బట్ పాప అమ్మాయి అడగడం వచ్చేసి నా కొడుకు చదువుకు నేను అడగడానికి వచ్చినాను, నాకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం నేను అడగడానికి వచ్చినాను అనే దాని మీద నాకు సంపూర్ణమైన ఇది ఉంది, అడిగేదానికి వాళ్ళు ఇవ్వాలా, అందుకోసం వచ్చినాను అనే రకంగా ఆ అమ్మాయి చెప్పడంతో జరుగుతుంది. వాళ్ళు ఇదో వస్తున్నాము అనే రకమైన పద్ధతిలో కాలవ్యాపం చేస్తున్నారు. నిన్న కూడా వాళ్ళు ఈ మధ్యలో 2-3 సార్లుగా పోలీసు వాళ్ళు కూడా వచ్చి పోయినారు. ఏంటంటే నేను లేదు, నాదేదో నాకు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలడం లేదని అమ్మాయి కూడా జవాబు చెప్పింది. కాబట్టి వాళ్ళు తొందరగా వీళ్ళ మామ వాళ్ళు రఘునాథ్ గుప్తా, వీళ్ళ అత్తగారు భారతమ్మ, వాళ్ళు పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, కొద్దిగా ఇంటర్ఫీర్ అయ్యి కొద్దిగా చొరవ తీసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇది ఒక హ్యుమానిటీ కింద తీసుకుంటాను. మీకు అగనెస్ట్ అని ఈమెకు ఫేవర్ అనే విషయం కాదు, ఇది సమాజం. కాబట్టి ఇది గుర్తించుకొని మీరందరూ సగా తగిన త్వరలోనే ఈ సమస్యను మీరు తీర్చాలనే విధంగా తమరి ఈ విలేకరుల సభాముఖంగా నేను కోరుతాను.